హాయ్ గైస్, వెల్కమ్ టు పైవర్ధ ట్రైనింగ్స్. నేను మీ రోహిత్ పేవర్ధ. ఫ్రెండ్స్, మనము ప్రీవియస్ వీడియోలో వచ్చేసి వర్డ్ ప్రెస్ అంటే ఏంటి, దాన్ని ఎలా లాగిన్ కావాలి అవన్నీ చూసాం మనము. ఇప్పుడు ఈ వీడియోలో మనము వర్డ్ ప్రెస్ ఒక డాష్బోర్డ్ గురించి తెలుసుకుందాము. దాంట్లో ఏమి ఎలిమెంట్స్ ఉంటాయి మనకు, మన వెబ్సైట్కి ఎలా ఉపయోగపడతాయి ఎలిమెంట్స్ అనేది కంప్లీట్గా డాష్బోర్డ్ గురించి చూద్దాం ఈ వీడియోలో. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ వెబ్సైట్కి ఎలా లాగిన్ కావాలో చూపిస్తాను మళ్ళీ ఒకసారి. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను మనం అడ్మిన్ ప్యానల్కి ఎలా లాగిన్ కావాలన్నది. సో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మన ఒక వెబ్సైట్ వివరాలను మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత లాస్ట్లో మనకు స్లాష్ ఇచ్చి wp-admin అని చెప్పేసి అని మెన్షన్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకు ఈ లాగిన్ పోర్టల్ అనేది ఇక్కడ వస్తుంది. వర్డ్ ప్రెస్ లాగిన్ పోర్టల్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ని మెన్షన్ చేసుకోవాలి. మీ యొక్క వెబ్సైట్కి లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవి ఇచ్చారో అవి మెన్షన్ చేసుకోండి. వన్స్ మనము క్రెడెన్షియల్స్ అని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా మనకు వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్కి లాగిన్ అవుతున్నాం ఇక్కడ. సో ఇదంతా నేను ఆల్రెడీ ఎర్లియర్ వీడియోలో కూడా చూపించాను, నేను మళ్ళీ చెప్పాను. సో ఇది మనకు వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ అన్నట్టు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసుకుందాం ఇక్కడ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మనకు పోస్ట్ అనేది ఆప్షన్ ఉంది, అండ్ అప్డేట్స్ లైక్ వర్డ్ ప్రెస్ యొక్క ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ కంప్లీట్గా మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ పోస్ట్ అంటే మనం ఏదైతే పోస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ ఇందులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ పోస్ట్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసి పబ్లిష్ చేసిన పోస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రాఫ్ట్లో ఉన్న పోస్టులన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకు. న్యూ పోస్ట్, కేటగిరీస్, ట్యాగ్స్, మీడియా అనేది, లైబ్రరీ. సో ఇవన్నీ మనకు ఇక్కడ ఈజీగా కస్టమైజ్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి అని ఆప్షన్స్ అన్నట్టు. అండ్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆథర్ రిచ్ కంటెంట్ విత్ బ్లాగ్స్ అండ్ ప్యాటర్న్స్ అనేది. అంటే మనం ఏదైనా ఒక న్యూ పేజ్ యాడ్ చేద్దాం అనుకున్నా, క్రియేట్ చేద్దాం అనుకున్నా అని ఈ షార్ట్ కట్ అన్నట్టు. నార్మల్గా పేజ్ క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడి నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవడం లాంటిది. ఇంకా ఏదైనా మనము చేంజెస్ చేసుకోవాలన్నా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తుంది ఇక్కడ. అండ్ సైట్ హెల్త్ కూడా మనకు చూపిస్తుంది, ఎలా వర్క్ అవుతుంది మన వెబ్సైట్ అనేది. అండ్ ఎట్ ఏ గ్లాన్స్ అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు మన వెబ్సైట్లో ఏమేమి క్రియేట్ చేసాం. ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పోస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. అంటే ఇవన్నీ డిఫాల్ట్గా మనం ఎప్పుడైతే టెంప్లెట్ ఇన్స్టాల్ చేస్తామో కొన్ని డిఫాల్ట్గా అనేది క్రియేట్ అవుతుంటాయి. డిఫాల్ట్ పోస్ట్ ఒకటి క్రియేట్ అయింది, డిఫాల్ట్ ఒక పేజ్ క్రియేట్ అయింది, అండ్ యాజ్ వెల్ యాజ్ 1 కమెంట్ కూడా క్రియేట్ అయింది డిఫాల్ట్గా. సో అవన్నీ మనం అవసరం లేదంటే మనం డెలిగేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో చూపిస్తున్నా ఇవన్నీ మనకు కంప్లీట్గా డాష్ బోర్డ్ అన్నట్టు ఇది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పోస్ట్కి వెళ్ళి చూపిస్తాను ఒకసారి. నేను ఇక్కడ ఆల్ పోస్ట్ ఉంది కదా, ఆల్ పోస్ట్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేయగానే మనం చూడండి, ఇంతకుముందు చూపించాను ఇక్కడ డాష్ బోర్డ్లో ఎట్ ఏ గ్లాన్స్లో మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేసి ఆల్రెడీ పబ్లిష్ చేసి ఉందని చెప్పాను కదా. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక పోస్ట్ అనేది క్రియేట్ అయింది, యాజ్ వెల్ యాజ్ పబ్లిష్ కూడా అయిపోయింది. అది పబ్లిష్ కూడా అయిపోయింది. ఇక్కడ మనం చూడండి, స్టేటస్ చూడండి, పబ్లిష్డ్. సో ఇవన్నీ డిఫాల్ట్గా డిఫాల్ట్ అన్నట్టు. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను పేజెస్ మీద కూడా క్లిక్ చేసి చూపిస్తున్నాను. ఆల్ పేజెస్ మీద క్లిక్ చేసి చూపిస్తే మనకు చూడండి ఇక్కడ 2 పేజెస్ అనేది క్రియేట్ చేస్తారు. 2 పేజెస్ క్రియేట్ చేస్తారు, కానీ 1 పేజ్ మాత్రం డ్రాఫ్ట్లో ఉంది, ఇంకొక పేజ్ మాత్రం పబ్లిష్ అయి ఉంది. మీరు చూడండి ఇక్కడ మనకు స్టేటస్ కనిపిస్తుంది, ఇదేమో పబ్లిష్ అయింది. స్టిల్ ఇది వచ్చేసి మనకు డ్రాఫ్ట్లో ఉంది అన్నట్టు. అంటే క్రియేట్ చేస్తారు కానీ మనకు పబ్లిష్ అనేది చేయలేరు. సో అలా డిఫరెంట్గా మనకు అన్నీ కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనకు పబ్లిష్ చేసినా కానీ ఏదైనా మనము ఒక పేజ్ అనేది క్రియేట్ చేసి మధ్యలో ఆపిద్దాన్ని సేవ్ చేసుకున్నా కానీ అది డ్రాఫ్ట్లో మిగిలిపోతుంది. వన్స్ మనం పబ్లిష్ చేస్తే ఇక్కడ మనకి స్టేటస్ అనేది పబ్లిష్ అని చూపిస్తుంది. సో అలా. సో నెక్స్ట్ వచ్చేసి మీడియా వచ్చేసి మనకు ఇమేజెస్ అనేవి కానీ వీడియోస్ అనేవి గ్యాలరీ అనేది. ఇంకా స్టిల్ ఇంకేం లేదు కాబట్టి మనం ఇప్పుడు కొత్తగా నేను ఈ వెబ్సైట్ని ట్రైనింగ్ పర్పస్ మాత్రమే క్రియేట్ చేస్తాను. ఈ వెబ్సైట్ని వర్డ్ ప్రెస్ ట్యూటోరియల్ కోసం అని చెప్పేసి అని. సో ఇంకా మనం ఏం ఇంప్లిమెంట్ అనేది చేయలేము. మనం ఇప్పుడే డాష్ బోర్డ్కి వచ్చాము కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తుంటే మీకు అర్థమైపోతుంది ఎలా చేయొచ్చు అనేది.
అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మీకెప్పుడైనా గానీ ఏదన్నా నా వీడియో చూసేటప్పుడు మీకెప్పుడైనా డౌట్ అనిపించినా గానీ, ఎక్కడన్నా అర్థం కాకపోయినా గానీ, మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మీకు రెస్పాండ్ అయ్యి, ఆ యొక్క డౌట్‌ని క్లియర్ చేస్తాను నేను. సో, ఇక్కడ మనకు కామెంట్ సెక్షన్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకొక కామెంట్ అనేది పబ్లిష్ అయి ఉంది గదా! ఇక్కడ చూడండి. ఇది మనకు పబ్లిష్ అయి ఉంది. సబ్మిటెడ్ ఆన్ 24 అంటే మనం ఎప్పుడైతే మనము వెబ్‌సైట్‌ని లాంచ్ చేస్తున్నామో అప్పుడు. అది డిఫాల్ట్‌గా వర్డ్‌ప్రెస్ కామెంటర్ అన్నట్టు అది. అండ్ అపియరెన్స్ మనం ఒకసారి మళ్ళీ డాష్‌బోర్డ్‌కెళ్తున్నాను. ఇదొచ్చేసి మన డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్‌కొచ్చేస్తుంది. సో, ఫస్ట్ వచ్చి మనం ఎప్పుడైనా గానీ, మనం వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌కొచ్చేసామనంటే మనకు ఆల్‌మోస్ట్ ఆల్ మన వర్డ్‌ప్రెస్ అనేది మన చేతిలో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం టెంప్లేట్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అండ్ తర్వాత దాన్ని కస్టమైజ్ చేసుకోవాలి. అది ఎలా చూద్దాం. ఈ వీడియోలో కంప్లీట్‌గా టెంప్లేట్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అండ్ దాని కస్టమైజేషన్ ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇక్కడ మనకు ప్లగిన్స్ ఇవన్నీ ఉంటాయి. నేను ఒక్కొక్కటి చెప్తాను ఇప్పుడొకసారి. ఫస్ట్ నేను ఈ అపియరెన్స్ ఉంది గదా! అపియరెన్స్‌లో మనకు థీమ్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. థీమ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ డిఫాల్ట్‌గా కొన్ని థీమ్స్ అనేది చూపిస్తుంది. సో, ఈ థీమ్ చూడండి, 2024 థీమ్ అనేది యాక్టివ్‌లో ఉంది. మన వెబ్‌సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేస్తే ఈ థీమ్ అనేది మనకు విజిబుల్ అవుతుంది చూడండి. trainings.rohitpivardha.com అని చెప్పేసి ఎంటర్ చేశాను కదా! నేను ఈ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, నాకు ఏ కమిట్మెంట్ టు ఇన్నోవేషన్ అండ్ ఉంది కదా! మనకు కంప్లీట్ ఈ థీమ్ అనేది ఇక్కడ చూడండి. థీమ్. సో, మనము థీమ్ డీటెయిల్స్ కొన్నా గానీ మనకి కనిపిస్తుంది. సో, ఈ థీమ్ అనేది మనకు కరెంట్‌గా యాక్టివ్‌లో ఉంది. డిఫాల్ట్‌గా ఈ థీమ్ అనేది మనకు యాక్టివ్‌లో ఉందన్నట్టు. సో, ఇప్పుడు మనం ఈ థీమ్ నాకు అవసరం లేదు. నేను ఇంకా వేరే థీమ్ చేసుకోవాలి దీన్ని. ఇంకా వేరే నా ఒక సర్వీసెస్‌కి ఇది రిలేటెడ్‌గా లేదు. లేకపోతే నాది ఆన్‌లైన్ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఉంది. సో, దానికి రిలవెంట్‌గా ఈ థీమ్ అనేది లేదు అనుకుంటే గనక మీరు ఈ థీమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఇక్కడ యాడ్ న్యూ థీమ్ ఉంది కదా! నేను ఇక్కడ జూమ్ చేస్తాను మీకు. యాడ్ న్యూ థీమ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ డిఫరెంట్ థీమ్స్ అనేవి చూపిస్తుంది ఇక్కడ. డిఫరెంట్ థీమ్స్ అనేవి చూపిస్తుంది. థీమ్స్ అనేది ఇక్కడ మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు 6271 థీమ్స్ అనేది ఉంది మనకిక్కడ. 6271 థీమ్స్ అనేది ఈ వర్డ్‌ప్రెస్ యొక్క బ్యాక్ ఎండ్‌లో ఉందన్నట్టు. అంటే డేటాబేస్‌లో ఉంది మనకిక్కడ. సో, మనము ఎలాంటి థీమ్ అయినా గానీ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, వన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని కస్టమైజ్ చేసుకోవాలి. కంప్లీట్‌గా నేను చూపిస్తాను ఒకసారి ఇన్‌స్టాలేషన్ ఎలా చేసుకోవాలన్నది. యాక్టివ్ ఎలా చేసుకోవాలి, ఇన్‌స్టాల్ ఎలా చేసుకోవాలి. ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఒక వెబ్‌సైట్ తీసుకుంటున్నాను. జస్ట్ సింపుల్‌గా ఏదైనా బ్లాగింగ్ సైట్ అనేది తీసుకోవచ్చు. మనము నార్మల్‌గా మన వెబ్‌సైట్ అయితే సర్వీస్ వెబ్‌సైటు, ఈ-కామర్స్ వెబ్‌సైట్ అయితే ఈ-కామర్సు. ఇగో చూడండి, బ్లాగర్ వెబ్‌సైట్ ఇది. బ్లాగింగ్ వెబ్‌సైట్ ఇది. హ్మ్. నెక్స్ట్ ఇది ఏదైనా సరే, ఇది కూడా ఒక బ్లాగర్ వెబ్‌సైటు. హ్మ్. ఈ సర్వీస్ బేస్డ్ వెబ్‌సైట్ చూడండి. సర్వీసెస్ బేస్డ్ వెబ్‌సైట్ ఇది. నెక్స్టు మనం అలానే చూసుకుంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్‌లో ఉంటాయి ఇక్కడ అన్నీ. ఇది న్యూస్ వెబ్‌సైట్. న్యూస్ రిలేటెడ్ వెబ్‌సైట్ ఇది. హ్మ్. ఇది కూడా న్యూస్ రిలేటెడ్ వెబ్‌సైట్. సో, ఇలా మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అనేది మనకు ఈజీగా విజిబుల్ అవుతున్నాయి. సో, ఇందులో నుంచి మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది ఇప్పుడు మన క్వెషన్. సో, ఎగ్జాంపుల్, నేను ఏదన్నా ఒకటి తీసుకుంటాను. ఇది చూడండి, బ్లాగరైజ్ అంటే బ్లాగింగ్ వెబ్‌సైట్ ఇదొకటి. దాని మీదకెళ్ళగానే మనకు ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. వన్స్ మనం ఇక్కడ ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయగానే అది ఇన్‌స్టాలింగ్ అవుతుంది. సో, ఇది కొంచెం టైం పట్టుద్ది. సో, వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకిక్కడ ఏమవుతుంది, యాక్టివేట్ అని చెప్పేసి అంటుంది. నేను యాక్టివేట్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ ఈ యాక్టివేట్ మీద క్లిక్ చేయగానే నాకు ఇంతకుముందు నాకు ఇది 2024 థీమ్ అనేది యాక్టివ్‌లో ఉండే కదా! ఇంతకుముందు. ఇప్పుడు చూడండి, యాక్టివ్ వచ్చేసి బ్లాగరైజ్. బ్లాగరైజ్ థీమ్ అనేది మనకు యాక్టివ్‌లో వచ్చింది. అంటే ఇప్పుడు ఈ థీమ్ అనేది కంప్లీట్‌గా ఎళ్ళిపోయిందన్నట్టు. సో, ఇప్పుడు మనం ఒకసారి వెబ్‌సైట్ విజిట్ చేసి చూద్దాం ఒకసారి. సో, చూడండి, నాకు ఇంతకుముందు నా థీమ్ ఎట్లుండే, ఈ థీమ్ ఉండే నాది.
నేను అందుకే పేజ్ అనేది నేను ఆహ్, తీయకుండా ఇట్లనే పెట్టాను. మీకు శాంపుల్‌గా చూపియడం కోసమని. ఎర్లియర్‌గా నా వెబ్‌సైట్ వచ్చేసి ప్రీవియస్ థీమ్ తోటి ఇలా డిజైన్ అయ్యి ఉంది. అండ్ నౌ నేను థీమ్ చేంజ్ చేసిన తర్వాత నా యొక్క వెబ్‌సైట్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. కంప్లీట్‌గా ఈ విధంగా చేంజ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనము దీన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను చూపిస్తాను ఒకసారి. సో, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వర్డ్‌ప్రెస్ ట్రైనింగ్ అని చెప్పేసని ఉంది. సో, ఇప్పుడు నేను జస్ట్ నార్మల్‌గా వర్డ్‌ప్రెస్ ట్రైనింగ్ అని చెప్పి పెట్టుకున్నా. మీరు ఒక మీ బిజినెస్ నేమ్ అనేది కూడా ఎలా చేంజ్ చేసుకోవాలనేది చూద్దాం. నేనిక్కడ థీమ్ సెక్షన్స్‌కెళ్ళాను. థీమ్ సెక్షన్స్ వెళ్ళేసి ఒక్కసారి డాష్‌బోర్డ్ మీదకొస్తున్నాను చూడండి. డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అపియరెన్స్‌కెళ్ళామనుకోండి. నువ్వు థీమ్స్ కన్నా ఎళ్ళొచ్చు. లేకపోతే డైరెక్ట్ మనము కస్టమైజ్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ. నేనిక్కడ కస్టమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ ఆ కస్టమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నాకు ఈ వ్యూ అనేది కనిపిస్తుంది నాకు. ఈ పేజ్ అనేది ఇలా వ్యూ కనిపిస్తుంది నాకు. సో, మనం ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్ అనేది చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్డ్‌ప్రెస్ ట్రైనింగ్ ఉంది కదా! నేను దాన్ని తీసేసి వేరేదేదైనా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ చూడండి. నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తాను. సైట్ ఐడెంటిటీ అని కనిపిస్తుంది ఇక్కడ. సైట్ ఐడెంటిటీ అనేది దాని మీద క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా వచ్చింది. సో, ఇక్కడ ఏందంటే వర్డ్‌ప్రెస్ ట్రైనింగ్ అని చెప్పేసని నేను ఇది వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకునేటప్పుడు నేను మెన్షన్ చేసిన. సో, నేను ఇప్పుడు దీన్ని తీసేసి నేను ఎగ్జాంపుల్ ఏదైనా పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే పెడుతున్నా. రోహిత్ పేబర్దా అని చెప్పేసి పెట్టినా. సో, రోహిత్ పేబర్దా అని చెప్పి పెట్టినా. లేకపోతే మీరు అదైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఆహ్, డి డిజిటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఫ్లిప్‌కార్ట్ అనే పెడదాం. ఫ్లిప్‌కార్ట్ అయితే నార్మల్‌గా మీకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నార్మల్‌గా అయితే యూజ్ చేయొద్దు. జస్ట్ మీకు మనకి ఎలా చేంజెస్ ఎలా అప్‌డేట్ అవుతాయో చూపించడం కోసమని పెట్టాను. సో, ఫ్లిప్‌కార్ట్ అనేది చేంజ్ అయింది. ఇది మనకు ఇక్కడ చేంజ్ అయింది. మనం పబ్లిష్ చేసేంత వరకు అది బ్యాక్ ఎండ్‌లో మాత్రం కనిపియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పబ్లిష్ చేయలేను. పబ్లిష్ చేయకముందు నేను చూస్తున్నాను ఒకసారి పేజ్‌ని రీలోడ్ చేసి చూస్తున్నాను. అయితుందా లేదా చూద్దాం ఒకసారి. ఎందుకంటే మనం ఇంకా అక్కడ పబ్లిష్ చేయలేదు కాబట్టి ఇంకా ఇక్కడ చేంజెస్ అనేది రాలేదు. నేను వన్స్ ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేయగానే పబ్లిష్డ్ అని వచ్చింది కదా! ఇప్పుడు నేను వచ్చేసి దీన్ని రీలోడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కంప్లీట్‌గా చేంజ్ అయిపోయిందా? ఫ్లిప్‌కార్ట్ అనే ఆప్షన్‌కి ఇంతకుముందు వర్డ్‌ప్రెస్ ట్రైనింగ్ అని ఉండే. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ అని చెప్పేసని అప్‌డేట్ అయిపోయింది. సో, అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇది టెక్స్ట్ పెట్టకుండా, సైట్ టైటిల్ పెట్టకుండా నేను లోగో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఎగ్జాంపుల్ నాకేదైనా లోగో ఉంటే గనుక నేను లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ లోగో యాడ్ చేసుకుంటే మనకి టెక్స్ట్ వెళ్ళిపోయి ఇక్కడ ఆటోమేటిక్‌గా లోగో అనేది కూడా వస్తదిక్కడ. సో, అలా మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సైట్ ఐకాన్. సైట్ ఐకాన్ అంటే ఏందంటే మనకు ఫెవికాన్ ఆప్షన్ ఉంటది పైన సైట్‌కి ఇక్కడ. సో, ఆ ఫెవికాన్ ఆప్షన్ అనేది కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ ఏందంటే కంప్లీట్‌గా మీకు చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటది ఏందనేది. హెడర్ ఆప్షన్. హెడర్ ఆప్షన్ వచ్చేసి మనకేంటంటే టాప్ బార్. టాప్ బార్ వచ్చేసి మనకు అది కనిపియన్న విజిబుల్‌లో ఉండన్నా లేదా అని చెప్పేసి. ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడర్ షో ఉంది కదా! ఇప్పుడు విజిబుల్‌లో ఉంది ఇక్కడ మనకిక్కడ. కనిపిస్తుందా? ఇది ఇక్కడ మనకు హలో వరల్డ్ అని వస్తుంది. బ్రేకింగ్ అని వచ్చింది. అది నాకిప్పుడు అవసరం లేదని అనుకున్నాను. నేను డిజేబుల్ చేశాననుకోండి. ఆటోమేటిక్‌గా మనకు ఈ టాప్ బార్ అన్న బ్రేకింగ్ అనేది మొత్తం డిజేబుల్ అయిపోతుంది. వన్స్ ఇంకా లోడింగ్ అవుతుంది ఇది. వన్స్ లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకు ఇది కంప్లీట్‌గా హైడ్‌లోకెళ్ళింది. ఇప్పుడు మనం పేజ్ మీదకొచ్చి రీలోడ్ చేద్దాం ఒకసారి. ఈ పేజ్‌ని నేను రీలోడ్ చేస్తున్నాను. వన్స్ రీలోడ్ చేసిన తర్వాత చూద్దాం ఇక్కడ బ్రేకింగ్ అనేది విజిబుల్ అవుతుందా? హైడ్ అయిపోతుందో చూద్దాం మనం ఒకసారి. సో, ఇప్పుడు చూడండి మనకు పేజ్ అనేది రీలోడ్ అయింది. రీలోడ్ కాగానే మనకేమైంది కంప్లీట్‌గా ఈ బ్రేకింగ్ అనే ఆప్షన్ అనేది మనకు కంప్లీట్‌గా డిజేబుల్ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజేబుల్ అయింది కదా! దాన్ని మనం ఏం చేసుకోవచ్చంటే ఎగ్జాంపుల్ విజిబుల్ చేసి బ్రేకింగ్ కాకుండా నువ్వు ఇంకేదైనా కూడా రాసుకోవచ్చు. లేటెస్ట్ బ్లాగ్స్, ఎందుకంటే మన బ్లాగింగ్ వెబ్‌సైట్ కాబట్టి లేటెస్ట్ బ్లాగ్స్ అని రాసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే మనం ఏదైతే కొత్త బ్లాగ్ అప్డేట్ చేస్తామో అవన్నీ మనకి ఇక్కడ విజిబుల్ అవుతాయి.
స్క్రోలింగ్ అది ఇప్పుడు హలో వరల్డ్ డిఫాల్ట్ ఒక బ్లాగ్ క్రియేట్ అయింది కదా! అది ఇక్కడ విజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో బ్లాగ్ ఏమైనా క్రియేట్ చేసామనుకోండి, మనం ఇక్కడ కంప్లీట్‌గా అన్నీ విజిబుల్ అవుతాయన్నమాట. సో, నేను దీన్ని పబ్లిష్ చేస్తున్నాను. ఇప్పుడు విజిబుల్‌లోనే పెడుతున్నాను. లేటెస్ట్ బ్లాగ్స్ అనేది విజిబుల్. నేను మళ్ళీ ఇప్పుడు రీలోడ్ చేసి చూస్తాను దీన్ని. సో, చూడండి ఇక్కడ లేటెస్ట్ బ్లాగ్స్ అనేసి వచ్చేసింది నాకు. సో, ఈ విధంగా మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము ఏ టెంప్లేట్ అనేది ఇన్‌స్టాల్ చేసుకున్నా గానీ కస్టమైజ్ అనేది చేసుకోవాలి. సో, నాకు తెలిసి మీకు అర్థమైందనుకుంటా. ఇంకేమన్నా ఈచ్ అండ్ ఇది డెప్త్‌గెళ్తే చాలా పెద్ద వీడియో అవుతుందిది. నేను బేసిక్‌గా పైన పైన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అసలకి ఏంటనేది, ఎలా ఉంటదనేది. మీకు ఒకవేళ కంప్లీట్‌గా కావాలనుకుంటే కనుక ఆల్రెడీ నేనొక వీడియో అనేది క్రియేట్ చేసి పెట్టాను. అందులో వర్డ్‌ప్రెస్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, అండ్ cPanel నుంచెల్లి వర్డ్‌ప్రెస్‌ని ఎలా ఆహ్, ఆహ్, లైక్ ఇన్‌స్టాల్ చేసుకొని మనము థీమ్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఒక వీడియోలో క్రియేట్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నేను మెన్షన్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక నాకు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఇచ్చేసి మీ యొక్క డౌట్స్‌ని నేను క్లియర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నా యొక్క వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరు గనుక నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అయితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి ఎవరైతే వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ క్రియేట్ చేద్దామనుకుంటున్నారో, వాళ్ళ యొక్క బిజినెస్‌కి గానీ, ఏదైనా ఫ్రీలాన్సింగ్ చేద్దామనుకుంటున్నారో, వాళ్ళకు నేర్చుకోవడానికి కోసం అని చెప్పేసని నా యొక్క వీడియోస్ లింక్‌ని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ యాస్ వెల్ యాస్ మీకే కానీ ఏదైనా డౌట్స్ ఉంటే గనుక నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.